A solid is in the form of a right circular cylinder with a hemisphere at one end and a cone at other end. The radius of the common base is 6 centimeters and the height of the cylindrical and conical portion are 10 centimeters and 6 centimeters respectively. Find the total surface area of the solid. Is equal to 3.14 అనేది ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. దీని ఈ బేసిస్ కొని ఈ డయాగ్రామ్ డ్రా చేయడం జరిగింది అనమాట. సో ఒక సిలిండర్ కంటే బోత్ సైడ్స్, ఒకటి సైడ్ హెమిస్పియర్, ఒక సైడ్ వచ్చేసి కోన్ ఉండడం జరిగిందంట. ఈ హెమిస్పియర్, ఈ సిలిండర్ ప్లస్ ఈ కోన్ యొక్క రేడియస్ అన్నిటికీ కామన్ 8 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ సిలిండర్ యొక్క హైట్ ఇవ్వడం జరిగింది, కోన్ యొక్క హైట్ కూడా ఇవ్వడం జరిగింది. సిలిండర్ యొక్క హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్స్, కోన్ యొక్క హైట్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ గివెన్ డేటా ప్రకారం మనం అసలు ఏం అనుకోవాలంటే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. సాలిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అనుకోమంటున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ హెమిస్పియర్ యొక్క ఏరియా ప్లస్ ఈ సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా ప్లస్ కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా కనుక్కున్నట్లయితే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ అనేది రావడం జరుగుతుంది. కమింగ్ ఫార్ములా వేసినట్లయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది solid is equal to surface area of hemisphere surface area of cylinder surface area of cone. 1 plus 2 3 దీని యొక్క సర్ఫేస్ ఏరియా, దీని యొక్క సర్ఫేస్ ఏరియా, ఈ మూడిటి యొక్క సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కుంటే మనకు సరిపోతుంది. దీని యొక్క హైట్ ఇచ్చేసిండు. ఇది హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్స్, దీని యొక్క హైట్ వచ్చేసి 6 సెంటీమీటర్స్. మనకు అన్నిటికి కామన్ గా ఉన్న రేడియస్ ఎంత? 8 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో హెమిస్పియర్ ఫస్ట్ హెమిస్పియర్ ఎంత? సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ వచ్చేసి రాస్తున్నా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ is equal to 2 pi r square plus సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ వచ్చేసి మనకు 2 pi r h ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ వచ్చేసి pi r l. సో గివెన్ డేటాలో ఉన్నదంతా రేడియస్ అనేది అన్నిటికీ కామన్. పై కూడా 3.14 కామన్ ఇచ్చేసిండు, ఇక్కడ హెచ్ కూడా మనకి ఇచ్చేసిండు, ఇక్కడ ఎల్ అనేది ఇవ్వలేదు. సో మనకు తెలుసు పైథాగరస్ థీరం ప్రకారం ఈ స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు కనుక్కోవడం కోసం మనకు రేడియస్ వచ్చేసి 8 సెంటీమీటర్స్, రేడియస్ వచ్చేసి 8 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. కొనికల్ పోర్షన్ 6 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్ అని ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించి వస్తుంది. ఇది 6 8 నేను ఆల్రెడీ చెప్పిన మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 2 టైమ్స్ ఉంది అనుకోండి, ఇది 4 2 టైమ్స్ ఉంది అనుకోండి, ఇది 3 ఇది 4 ఇది ఖచ్చితంగా 5 ఉంటుంది. ఎందుకంటే ట్రయాంగిల్ ప్రాపర్టీస్ లో 3 4 5 అనేది హైపోటెనస్ 5 ఉంటే అడ్జసెంట్ ఆపోజిట్ సైడ్స్ 3 4 ఆర్ 4 3 అనేది ఉండడం జరుగుతుంది. లేదు కనుక్కోవాలనుకుంటే స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలుసు కదా, ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఎంత? ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్
h square is equal to 6 square. So under root 64 plus 36 ఇది మనకు రూట్ 100 వస్తుంది. రూట్ 100 చేసేస్తే మనకు 10 రావడం జరుగుతుంది. సో ఇక్కడ 8, ఇక్కడ 6, ఇక్కడ మనకు 10 రావడం జరుగుతుంది అన్నమాట. టెన్ సెంటీమీటర్స్. సో మనం ఈ వాల్యూస్ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల గివెన్ డేటాలో ఇచ్చిన ప్రకారం r is equal to 8 centimeters, h is equal to సిలిండర్ యొక్క హైట్, సిలిండర్ ఎంత ఇచ్చిండు 10 సెంటీమీటర్స్, హైట్ కోన్ 6 సెంటీమీటర్స్. సో ఈ యొక్క వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ పై అనేది కామన్ ఉంది. 3 పైలు కామన్ తీసేసినట్లయితే ఏం మిగులుతుంది మనకు 2 మిగులుతుంది. ఇక్కడ 6 ఉంది. 6 2 టైమ్స్ అంటే 8 ప్లస్ ఇక్కడ 2, 6 1 టైం ఉంది 8, హెచ్ఎస్ 10 ఉంది. సిలిండర్ యొక్క హైట్ అనమాట ఇది. సిలిండర్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ వచ్చేసి అగైన్ 8, ఎల్ వచ్చేసి 10. సో పై ఈజ్ ఈక్వల్ మన అందరికీ తెలుసు, ఇవ్వడం జరిగింది 3.14. ఇక్కడ 8 కామన్ ఉంది, ఇక్కడ 8 కామన్ ఉంది, ఇక్కడ 8 కామన్ ఉంది. 8 కామన్ తీసేసుకుందాం. రిమైనింగ్ ఏముంది 2 8 16 ప్లస్ 2 10 20 ప్లస్ 10 మల్టిప్లై చేసినట్లయితే 10 ప్లస్ 20 30, 30 ప్లస్ 16 46. 3.14 ఇంటూ 8 ఇంటూ 46. 8 6 టైమ్స్, 8 4 టైమ్స్. 368 into 3.14. So 368 into 314 చేద్దాం. 4 8 జా 32, 4 6 జా 7, 4 3 జా 3 6 8, 24, 3 6 20, 11, 2 15, 5 1 1. ఇది మనకు 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా ఇక్కడ పాయింట్ పెట్టుకోవడం జరుగుతుంది 2 డిజిట్స్ తర్వాత. ఓకేనా, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో వచ్చేసి 1155.52 సెంటీమీటర్ స్క్వేర్. దీని ఏరియా ఆఫ్ ద సాలిడ్ యొక్క ఏరియా వచ్చేసి
1155.52 సెంటీమీటర్ స్క్వేర్ అనేది రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.